ఓం శ్రీ గురుభ్యో నమ. భగవద్భక్తులందరికీ మాఘమాస శుభాకాంక్షలు. ఈరోజు మాఘ బహుళ విధియ శుక్రవారం. మాఘ పురాణంలో ఈరోజు 17వ అధ్యాయంలో వశిష్ఠ మహర్షి దిలీపుడికి చెప్తున్నాడు మాఘమాస మహత్యం గురించి. ఏమనంటే, ఓ దిలీప మహారాజా, మానవులే కాదు, పశు పక్ష్యాదులే కాదు, గంధర్వులు, యక్షులు, కిన్నెరలు, దేవతలు, చివరికి దేవతల రాజైన ఇంద్రుడు కూడా ఈ మాఘమాస మహాత్యంతో తాను శుభాలను పొందాడు అని చెప్పాడు. దీనికి ఉదాహరణగా ఒక కథ చెప్తాడు వశిష్ఠుడు. పూర్వం తుంగభద్రా నదీ తీరంలో మిత్రవింద మహర్షి అనే మహర్షి ఉండేవాడు. ఆయన యొక్క భార్య అతిలోక సౌందర్యవతి. ఒకసారి ఇంద్రుడు ఆమెను చూసి మోహించి మహర్షి లేని సమయంలో వారి ఆశ్రమానికి వచ్చి ఆమెను బలవంతంగా అనుభవిస్తాడు. అయితే మహర్షి వచ్చేటప్పటికి ఆ మహర్షి చూసి ఇంద్రుని గాడిద ముఖం కలవాడివి కమ్మని శపిస్తాడు. ఇంకా ఆయన భార్యను కూడా పాషాణమై పడి ఉండమని శపిస్తాడు. ఈ రకంగా ఉన్నప్పుడు ఆ యొక్క ఇంద్రుడు గాడిద ముఖంతో స్వర్గానికి వెళ్ళలేక భూలోకంలోనే గోకర్ణ క్షేత్ర సమీపంలో ఉన్న పద్మగిరి గుహల్లో గడ్డి మేస్తూ బతుకుతున్నాడు. ఇక ఇంద్రుడు లేని స్వర్గాన్ని మీద రాక్షసులు ఎన్నో రకాలుగా దాడి చేసి దేవతలను నానాహింసలు పెడుతూ ఉంటే దేవతలు తలోపక్కకు వెళ్ళి ఇంద్రుని ఆచూకీ కోసం వెతుకుతారు. చివరికి భూలోకంలో కొంతమంది మహర్షులు తపస్సు చేసుకునే ఆ తపోతీరానికి వస్తే ఆ మహర్షులు మాఘమాస వ్రతాన్ని ఆచరిస్తూ ఉంటే వారు కూడా ఆ మునులతో మాఘమాస వ్రతాన్ని ఆచరించి ఆ మాఘమాస పురాణాన్ని విని శ్రీహరిని ఎన్నో విధాల ధ్యానిస్తూ స్తోత్రం చేస్తే శ్రీహరి ప్రత్యక్షమై, ఓ దేవతలారా, మీరు భయపడకండి, ఇంద్రుడు ఇక్కడ సమీపంలో గోకర్ణ క్షేత్రంలో గాడిద ముఖంతో ఉన్నాడు. అతని చేత మీరు మాఘమాస స్నానం చేయించి నెల రోజులు మాఘమాస వ్రతం ఆచరింపచేస్తే ఇంద్రుడికి పూర్వ రూపం కలుగుతుంది. మీరు వెళ్ళి ఆ యొక్క వ్రతం చేయించండి అని చెప్తే దేవతలు అలాగే వెళ్ళి ఇంద్రుని చేత మాఘమాస స్నానం చేయించి మాఘమాస వ్రతాన్ని నెల రోజులు దీక్షగా చేయిస్తే ఇంద్రునికి పూర్వరూపం వస్తుంది. ఓ దిలీప మహారాజా, విన్నావా? మాఘమాసం ఎంతో విశిష్టమైనది. ఇంద్రునిలాగే అందరూ ప్రతి ఒక్కరూ కూడా మాఘమాస వ్రతాన్ని ఆచరిస్తే సకల శుభాలు పొందుతారు అని ఆ యొక్క శ్రీమన్నారాయణుని శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాధారం గగన సదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగి హృద్యానగమ్యం వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథం అని కీర్తిస్తూ మాఘమాస వ్రతాన్ని ఆచరించమని చెప్పాడు. జై శ్రీమన్నారాయణ, జై శ్రీకృష్ణ పరమాత్మ. హరి ఓం తత్సత్. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.